భారత్ పాకిస్తాన్ వార్ నేపథ్యంలో అనేకమైనటువంటి కొత్త అంశాలు సోషల్ మీడియా వేదికగా చర్చ మీదకి వచ్చినాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ పైకి ఎదురుదాడి మొదలైంది. నరేంద్ర మోడీ గారు అర్ధాంతరంగా యుద్ధ విరమణ ప్రకటన చేయడం, భారత్ కాల్పుల విరమణకు అంగీకరించడం, అవకాశం ఉండి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ను ఆక్రమించుకోవడానికి అవకాశం ఉండి కూడా వదిలేయడం అనేటువంటి అన్ని అంశాలు ఇక్కడ చర్చకు వస్తూ ఉన్నాయి. అయితే ఇందులో భాగంగా ఒక టాపిక్ ఇంకా హాట్గా నడుస్తూ ఉంది. 1971లో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ అలాగే ఇందిరాగాంధీ వీళ్ళిద్దరి మధ్యలో చర్చలు జరిగినాయి. భారత్ పాకిస్తాన్ మధ్య ఓవైపు యుద్ధం జరుగుతూ ఉంది. తూర్పు పాకిస్తాన్ను విముక్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇందిరాగాంధీ చేపట్టినటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధం ఓవైపు కొనసాగుతున్నటువంటి సందర్భంలో అమెరికాకు ఇందిరాగాంధీ గారు వెళ్తే అమెరికా అధ్యక్షుడి భవనంలో ఇందిరాగాంధీ గారు కూర్చొని రిచర్డ్ నిక్సన్స్ తోటి చర్చలు జరుపుతుంటే రిచర్డ్ నిక్సన్ ఒక మాట చెప్తాడు, మేం పాకిస్తాన్ వైపే, మీరు పాకిస్తాన్ మీద దాడి చేస్తే అమెరికా చూస్తూ కూర్చోదని చెప్పి అమెరికా అధ్యక్షుడు ఇందిరాగాంధీని హెచ్చరిస్తే ఇందిరాగాంధీ చెప్పినటువంటి సమాధానం ఏందో తెలుసా? మిమ్మల్ని మిత్రదేశంగా చూస్తున్నాం, అంతే తప్ప మా ఓనర్లుగా చూస్తలేము, మేము ఎట్లా రక్షించుకోవాలో మాకు తెలుసు అని ముఖం మీద చెప్పి బయటికి వచ్చేసింది ఇందిరాగాంధీ. ఆ తర్వాత అమెరికా అనేకమైనటువంటి యుద్ధ ట్యాంకులను పాకిస్తాన్కి ఇచ్చినా కూడా పాకిస్తాన్ ఆ యుద్ధంలో గెలవలేకపోయింది. బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా ఏర్పడ్డది. సో సేమ్ సిమిలర్ ఇష్యూ కనిపిస్తూ ఉంది అని కాంగ్రెస్ పార్టీ నాయకులు పోస్ట్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. ఏంది అనంటే ఆ రోజు ఇందిరాగాంధీ చేసినటువంటి కార్యక్రమం ఈరోజు మోడీ ఎందుకు చేయలేకపోయిండు? అనేకమైనటువంటి ప్రశ్నలు ఇవాళ నరేంద్ర మోడీ గారి ముంగట పౌర సమాజం కూడా ఉంచుతూ ఉంది. వాస్తవానికి ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టినప్పుడు ఈ దేశం, ఈ ప్రజలు, అన్ని పార్టీలు, అన్ని పక్షాలు కూడా నరేంద్ర మోడీ గారికి అండగా నిలబడి ఈ దేశ పౌరులుగా ఈ దేశానికి ఉన్నటువంటి హక్కులను కాపాడుకోవడంలో ప్రభుత్వానికి అండగా నిలబడ్డారు. అయితే నరేంద్ర మోడీ గారికి ఆ రోజున వచ్చినటువంటి ఇమేజ్ ఏది, ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టినప్పుడు వచ్చినటువంటి ఇమేజు, ఆ తర్వాత కాల్పుల విరమణ అర్ధాంతరంగా ఆగిపోవడం, పైపెచ్చు ఇంకా జరిగినటువంటి దారుణాలు ఏవైతే ఉన్నాయో ఆ అన్ని అంశాల్లో నరేంద్ర మోడీ గారి ఇమేజ్ డ్యామేజ్ అయినట్టుగా కనిపిస్తూ ఉంది. సో నిన్న నరేంద్ర మోడీ గారు మళ్ళీ హై లెవెల్ మీటింగ్ పెట్టి కొంత నష్ట నివారణ చర్యలకు దిగినప్పటికి కూడా ప్రజల్లో ఎందుకు కొంత నమ్మకం లోపించినట్టు అనిపిస్తూ ఉంది. అసలు నరేంద్ర మోడీ గారు యుద్ధం స్టార్ట్ చేసిండు, అర్ధాంతరంగా ముగించిండు, ఆక్రమిత కాశ్మీర్ను, పాక్ ఆక్రమిత కాశ్మీర్ను మనం ఏది స్వాధీనం చేసుకునేటువంటి అవకాశాన్ని వదులుకున్నాడు. అసలు ఏం జరిగింది ఈ యుద్ధంలో అనేటువంటి చర్చ చాలా ఇన్డెప్త్గా జరుగుతూ ఉంది. దానికి అనేకమైనటువంటి గతాలను ముంగటేసుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సహజంగానే వాళ్ళ కాలంలో చేసినటువంటి ఘనకీర్తులంతా వాళ్ళు ముంగటేసుకుంటే, ఇక బీజేపీ వాళ్ళు కూడా నరేంద్ర మోడీ గారు వ్యూహాత్మకంగానే వెనక్కి తగ్గిండు, దాని వెనకాల ఏదో కార్యక్రమం ఉంటుంది అనేటువంటి మాట వాళ్ళు సమర్థించుకుంటూ వస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ దేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి ఆయన ఈ దేశానికి ఒక 6 ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఏంటి ఆ 6 ప్రశ్నలు? నరేంద్ర మోడీ గారు ఎందుకు చెప్పాలి ఈ ప్రశ్నలకు సమాధానం? కాంగ్రెస్ పార్టీ నిన్న ప్రధానమంత్రికి లేఖ రాసింది. ఎల్ఓపి లోక్సభలో ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు లేఖ రాసిండు. ఆ తర్వాత మల్లికార్జున ఖర్గే గారు లేఖ రాసిండు. రాహుల్ గాంధీ గారు రాసినటువంటి లేఖలో ఏం పెట్టిండంటే, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని విపక్ష పార్టీల తరఫున నేను అడుగుతున్నా అని చెప్పి అందులో మెన్షన్ చేసిండు. అసలు ఏంది? నరేంద్ర మోడీ గారి చుట్టూ ఒక కొత్త వివాదం ఏర్పడ్డట్టు కనిపిస్తూ ఉంది. ఈ 6 ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అనివార్యత ఏర్పడ్డది. ఏంటి 6 ప్రశ్నలు? ఒకసారి బోర్డు పెట్టి. ఒకటి, సోషల్ మీడియా ప్రశ్నలు ఇవి.
ప్రశ్నలు నరేంద్ర మోడీ గారికి సోషల్ మీడియా ప్రశ్నలు ఏంటి? ఒక ప్రశ్న ఏంటంటే పహల్గామ్ దాడి గురించి మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎందుకు పసిగట్టలేకపోయింది? పసిగట్టడంలో ఎందుకు విఫలమైంది? ఇది మొదటి క్వశ్చన్. భారతదేశంలోకి శత్రు దేశాలు లేకపోతే శత్రు దేశాల మనుషులు చొరబాటుకు గురి చేస్తే నిరంతరం నిఘా పెట్టేటువంటి టెక్నాలజీ, శాటిలైట్స్, ఆ తర్వాత నిఘా వ్యవస్థలు మనం చాలాసార్లు పేపర్లలో చూస్తూ ఉంటాం. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉంది, అప్రమత్తంగా ఉండండి అని చెప్పి. సహజంగా 26 జనవరికి 15 ఆగస్టుకు మన దేశంలో రొటీన్గా ఇస్తూ ఉంటారు అవి. అయితే ఇక్కడ పహల్గామ్ దాడి గురించి ఇంటెలిజెన్స్ వ్యవస్థ పసిగట్టడంలో ఎందుకు విఫలమైంది అనేది మొదటి ప్రశ్న. ఈ దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పాల్సినటువంటి సమాధానం. రెండో అంశాన్ని కనుక మనం చూస్తే ఈ భద్రతా వైఫల్యం. ఇక్కడ 4 ఉగ్రవాదులు వచ్చారు, 4-5 వచ్చారు, మనోళ్ళని 28 మందిని చంపిపోయారు. వీళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? ఆ 4 ఉగ్రవాదులు ఎక్కడ? ఇది అనుబంధ ప్రశ్న. పహల్గామ్ ఏమో నాకు సరిగా రాయనికి రాదైతే. ఉగ్రవాదులు ఎలా తప్పించుకున్నారు? ఈ ఉగ్రవాదులు పహల్గామ్లో దాడి చేసినటువంటి ఉగ్రవాదులు ఎట్లా తప్పించుకున్నారు? ఇది దీంట్లోనే అనుబంధ ప్రశ్న. మొదటిది, పహల్గామ్ దాడి గురించి మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ పసిగట్టలేకపోవడం. మోరోవర్ ఏంటంటే అత్యంత కీలకమైనటువంటి పర్యాటక ప్రదేశంలో ఒక్క పోలీస్ అధికారి కూడా లేకపోవడం. ముందే కాశ్మీరు, అంతకంటే కొద్ది రోజుల ముందే భారతదేశం మీద దాడులు జరగవచ్చు అని చెప్పి అంతర్జాతీయ నిఘా వ్యవస్థలు కూడా ఒక మాట చెప్పినాయి. అయితే దీంట్లో ఈ పహల్గామ్ దాడి చేసినటువంటి ఉగ్రవాదులు ఎలా తప్పించుకున్నారు? పహల్గామ్ దాడి జరిగినటువంటి ప్లేసు ఎట్లుంటుంది? ఆ ప్లేసు అక్కడికి సైకిల్ కూడా పోతే గుర్రమే పోవాలి. గుర్రం మీద పోతే తప్ప ఆ గుర్రం కూడా ఏం కటా ఉరకది. మెల్లగా రాళ్ళ మీద అడుగులు వేసుకుంటూ అడిగి చేరుకోవాలి. పోయిన వాళ్ళందరూ కూడా ఇట్లా గుర్రాల ద్వారా పోయినటువంటి వాళ్ళే. సేమ్ ఈ పర్యాటకులు ఎట్లయితే వాహనాలు ఉపయోగించలేరో ఉగ్రవాదులు కూడా ఉపయోగించలేరు కదా. అక్కడ కరెక్ట్గా కాల్పులు జరిపిన తర్వాత 22 నిమిషాలకు ఆర్మీ అక్కడికి చేరుకుంది. 22 నిమిషాలకి మన సైన్యం అక్కడికి చేరుకుంది కాల్పుల తర్వాత. ఈ 22 నిమిషాల్లో కాల్పులు జరిపినటువంటి ఉగ్రవాదులు ఎంత దూరం నడవగలుగుతారు? అవి కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు. మహా అయితే 2 నుంచి 3 కిలోమీటర్లు నడవగలుగుతారు. లేదా గట్టిగా ఇంకా ప్రాణభయంతో 5 కిలోమీటర్లు పరిగెత్తిరు అనుకుందాం. కానీ వాళ్ళ అవతల నుంచి కూడా ఉంది కదా మన ఆర్మీ. వాళ్ళని అలర్ట్ చేస్తే వాళ్ళ అవతల నుంచి కూడా మన ఆర్మీ ఉంది కదా. వీళ్ళు ఎట్లా తప్పించుకున్నారు? ఎక్కడ పోయినారు వీళ్ళు? అసలు ఏం జరిగింది? ఇది $1,00,000 ప్రశ్న. ఇది నరేంద్ర మోడీ గారి ముంగట ఉన్నటువంటి మొదటి ప్రశ్న. ఇది రెండో ప్రశ్న తీసుకుందాం. రెండో ప్రశ్న, సైనిక నష్టాలపై స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. సైనిక నష్టాలు. సైనిక నష్టాలపై స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. మనము పహల్గామ్ దాడి తర్వాత మనం ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టినాం. సింధూర్ తర్వాత కొన్ని మిసైల్స్ వాడినాం. అవతలి పాకిస్తాన్ వాడిందని చెప్తా ఉన్నాం. పాకిస్తాన్ మన వాటిని టార్గెట్ చేసింది.
మన పట్టణాలను టార్గెట్ చేసిందని చెప్తా ఉన్నాం. సో అవి నియంత్రించేటువంటి క్రమంలో మన దేశంలో ఉన్నటువంటి సైనిక నష్టం ఎంత జరిగిందనేది రెండో క్వశ్చన్. సోషల్ మీడియా నరేంద్ర మోడీ గారి ముందు వస్తున్నటువంటి క్వశ్చన్. దాంట్లో భాగంగా ఎంతమంది సైనికులు చనిపోయారు, ఎంతమంది సైనికులు చనిపోయారు, సేమ్ టైం శత్రు దేశం వైపు ఎంతమంది చనిపోయారు. ఇది ఎంతమంది చనిపోయారు, తర్వాత ఎన్ని ఉగ్ర శిబిరాలు పూర్తిగా నాశనం అయ్యాయి. పూర్తిగా అనే మాటను గుర్తుపెట్టుకోరు. ఎన్ని ఉగ్ర శిబిరాలు పూర్తిగా నాశనమయ్యాయి. పూర్తిగా నాశనమైనయో ఇది రెండో ప్రశ్నగా ఈ భారతదేశ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు చెప్పాల్సినటువంటి రెండో ప్రశ్న. ఇక మూడో ప్రశ్న, ప్రశ్న నెంబర్ 3, ఆర్థిక నష్టాలు ఆపరేషన్ సింధూర్ తర్వాత మన దేశానికి తర్వాత నుంచి కాల్పుల విరమణ వరకు సేమ్ నా లెక్కనే ఉందిగా రైటింగ్. కాల్పుల విరమణ వరకు మన దేశానికి ఆర్థికంగా జరిగిన నష్టం ఎంత? ఆర్థికంగా జరిగినటువంటి నష్టం ఎంత? ఈ ఖర్చులు దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి? ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి? ఇది మూడో ప్రశ్న. భారతదేశానికి భారత ప్రభుత్వం చెప్పాల్సినటువంటి మూడో సమాధానానికి ప్రశ్న ఇది. ఇక నాలుగోది అత్యంత కీలకమైంది. ప్రశ్న నెంబర్ 4, యుద్ధం ఎందుకు ఆగింది? అసలు యుద్ధం ఎందుకు ఆగింది? ఇది నాలుగో ప్రశ్నగా పౌర సమాజం సోషల్ మీడియాలో దేశ ప్రభుత్వాన్ని అడుగుతున్నటువంటి మాట. యుద్ధం లేదా సైనిక చర్యలు ఎందుకు అర్ధాంతరంగా ఆగిపోయాయి? ఇది వ్యూహాత్మకంగా ఆగిపోయిందా లేకపోతే అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గినమా? ఈ అంశంలో స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఐదో ప్రశ్న వచ్చేసి రాజకీయ మరియు అంతర్జాతీయ పరిణామాలు ఏంటి దీని తర్వాత? రాజకీయ అంతర్జాతీయ పరిణామాలు ఏంటి? పాకిస్తాన్తో భవిష్యత్తులో సంబంధాలు ఎలా ఉంటాయి? దౌత్య చర్చలు జరుగుతాయా? అమెరికా, చైనా, రష్యా వంటి దేశాలు ఈ సంఘటనపై ఎలా స్పందిస్తున్నాయి? ఇది ఐదో ప్రశ్నగా కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇక ఆరో ప్రశ్న చివరిది. ఈ దేశ ప్రజల భద్రత పైన ప్రభుత్వం ఇచ్చే స్పష్టత ఏంటి? ఈ 6 ప్రశ్నలు సోషల్ మీడియాలో కేంద్ర ప్రభుత్వాన్ని
చాలామంది ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్నలు. మొదటి ప్రశ్న వచ్చేసి నరేంద్ర మోడీ గారికి సోషల్ మీడియాలో వస్తున్న ప్రశ్నలు, పహల్గామ్ దాడి గురించి మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ పసిగట్టడంలో ఎందుకు విఫలమైంది, పహల్గామ్ దాడి ఉగ్రవాదులు ఎలా తప్పించుకున్నారు, ఇప్పటి వరకు ఎందుకు దొరకలేదు, ఏప్రిల్ 22 నుంచి ఈ రోజు వరకు ఎందుకు దొరకలేదు అనేది రెండోది. ఇక రెండో ప్రశ్న చూస్తే సైనిక నష్టాలపై స్పష్టత రావాలి. ఎంతమంది సైనికులు చనిపోయారు, శత్రు దేశం వైపు ఎంతమంది చనిపోయారు, ఎన్ని ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా నాశనం చేశాము. ఇప్పుడు ఏంటంటే అటు పాకిస్తాన్ మీడియానే మన అనేక యుద్ధ విమానాలు కూల్చేసినామని చెప్తా ఉన్నారు, మొత్తం వాళ్ళని ఏరేసినామని చెప్తా ఉన్నారు. ఇటువైపు మీడియానేమో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక ఇండియన్ మీడియాకు అటు పాకిస్తాన్ మీడియాకు మొక్కాలే. మీడియా గురించి అనేకమైనటువంటి జోక్స్, అనేకమైనటువంటి ఏది తిట్లు తిట్టుకుంటారు జనం. ఇక్కడ కాల్పుల విరమణ ఇక్కడ జరిగితే ఓ నేషనల్ మీడియాలో రాత్రి 9 గంటలకు యుద్ధం లైవ్, యుద్ధం లైవ్ అంటాడు ఆయన. ఇగో గంత దిగజారిపోయారు. ఇట్లా ఈ అనేకమైనటువంటి 6 ప్రశ్నలు పౌర సమాజం భారత ప్రభుత్వం ముందు ఉంచుతున్నటువంటి ప్రశ్నలు. ఇంకా ఇవి కాక చాలా ఉన్నట్టున్నాయి సోషల్ మీడియాలో దొరికినటువంటి ఇవి. ఇటువంటి ప్రశ్నలు అడుగుతా ఉన్నారు. వీటిపైన స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. భారత ప్రభుత్వం మరీ ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు అఖిల పక్షాన్ని, ఏదైతే యుద్ధం ప్రారంభం సమయంలో అఖిల పక్షాన్ని పిలిచి రాజ్నాథ్ సింగ్ గారి ముందు కూర్చోబెట్టి అఖిల పక్షం ముంగట యుద్ధం చేయబోతున్నామని చెప్పారు. మరి విరమించే సమయంలో ఇదే అఖిల పక్షాన్ని ఎందుకు కూర్చుండబెట్టలేదనేటువంటిది ఒక ప్రశ్న అయితే, ఇక అత్యంత కీలకమైనటువంటి క్వశ్చన్ ఏంటంటే యుద్ధం విరమణ ప్రకటన అమెరికా ఎట్లా చేస్తుంది, అమెరికా ఎందుకు చేసింది, అసలు మన దేశం మన ఆధీనంలోనే ఉందా, భారత సార్వభౌమత్వానికి ఏమైనా ప్రమాదం ఉందా అనేటువంటి ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు ఆయన ప్రభుత్వం ఇరుకునబడ్డది ఎక్కడంటే డొనాల్డ్ ట్రంప్ గారు యుద్ధాన్ని ఆపు చేస్తూ ఉన్నాము, విరమించుకుంటా ఉన్నాము, ఇరు దేశాలు ఒప్పుకునే అని చెప్పి ఆయన ట్వీట్ చేయడం అసలైన పంచాయతీకి దారితీసింది. సరే, నరేంద్ర మోడీ గారు వ్యూహాత్మకంగా పోతా ఉన్నారా, ఇంకోటి పోతా ఉన్నారా, ఆ వర్గాల నుంచి ఎలాంటి సమాధానాలు వస్తాయి అనేది చూద్దాం. కానీ ఈ దేశంలో యుద్ధం జరగాలా వద్దా అనేది అమెరికా డిసైడ్ చేస్తూ ఉందా అనేటువంటి ప్రశ్న విపక్షాల నుంచి వస్తూ ఉంది. సో దానికి భారతీయ జనతా పార్టీ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా 1971లో ఇందిరాగాంధీ కూడా విఫలమైపోయింది అనేటువంటి మాట అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ లాంటి వాళ్ళు ట్వీట్ చేసి చర్చకు పెడతా ఉన్నారు. కానీ అదంతా వర్కౌట్ కావట్లేదు. సో మరి ఈ అన్ని ప్రశ్నల నేపథ్యంలో మీరు కూడా లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, మీరు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, అంటే ఈ యుద్ధం పైన మీ అభిప్రాయాన్ని ఆల్ జజీరా న్యూస్, బీబీసీ న్యూస్ చూస్తే మనకి కొంతవరకు వాస్తవాలు తెలుస్తాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంటి దొంగలే నాయన అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ కాశ్మీర్ గురించి నిన్న ఒక ప్రత్యేక కథనాన్ని చేసినాం, ఉందా అది రెడీ అయిందా? ఒకసారి అసలు ఈ కాశ్మీర్ ఏంది, ఇదే కదా, ఇవన్నీ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. కాశ్మీర్ పైన అసలు ఈ కాశ్మీర్ ఏంది, ఎక్కడి నుంచి వచ్చింది? భారత్ పాకిస్తాన్ మధ్య ఏప్రిల్ 22, 2025న నేను ఒక పోల్ పెడతా. పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడితో మొదలైంది. ఈ దాడిలో 26 మంది పర్యాటకులు, ఎక్కువగా హిందువులు మరణించారు. భారత్ ఈ దాడికి పాకిస్తాన్ లోని జైషే మహమ్మద్ మరియు లష్కర్ ఎ తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలు నిర్మించింది. ఈ సంఘటన తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. మే 7, 2025న భారత్ ఆపరేషన్ సింధూర్ కింద పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలపై క్షిపణి దాడులు చేసింది. భారత్ ఈ దాడుల్లో 100 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు పేర్కొంది. కానీ పాకిస్తాన్ 31 మంది పౌరులు మరణించినట్లు, ఆ దాడులు నివాస ప్రాంతాలపై జరిగాయని ఆరోపించింది. మే 10న పాకిస్తాన్ ఆపరేషన్ బున్యాన్ ఆల్ మర్సూస్ కింద భారత్ లోని అనేక నగరాలపై డ్రోన్ మరియు క్షిపణి దాడులతో సమాధానం ఇచ్చింది. ఈ రెండు దేశాల మధ్య ఈ సంఘర్షణ కాశ్మీర్ వివాదం, చారిత్రక శత్రుత్వం మరియు ఉగ్రవాద ఆరోపణల నేపథ్యంలో జరిగింది. ప్రజలారా, మనం అందరం కూడా ఆర్మీకి దీనిపైన స్పెషల్ స్టోరీస్ ఉన్నాయి.
పాకిస్తాన్ మెడలు వంచడంలో ఎవరు బెటర్గా నిలిచారు, ఇందిరాగాంధీయా నరేంద్ర మోడీయా? మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. కేసీఆర్ వల్లే యుద్ధం ఆగింది, మందు ఏసీ ఫోన్ చేసి అంతే. కాల్చిన దుండగులు ఎక్కడ బాయ్ సాబ్? ఇది భారతదేశం ఎల్లయ్య మల్లయ్యకు అర్థం కాదు అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. ఇది భారతదేశం ఎల్లయ్య మల్లయ్యకు అర్థం కాదని చెప్తా ఉన్నారు. సమాధానం లేని ప్రశ్నలకు సంశయం లేనటువంటి ఆన్సర్లు దొరుకుతూ ఉంటాయి అన్నట్టు. ఇక్కడ పాకిస్తాన్ మెడలు వంచడంలో ఎవరు బెటర్గా నిలిచారు, ఇందిరాగాంధీయా నరేంద్ర మోడీయా? ఈ అభిప్రాయాన్ని మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే ముందుగా ఈనాడు దినపత్రిక ఈ అంశాలను ఎట్లా తీసుకుని, ఇది డ్యామేజ్ కంట్రోల్ వార్త లెక్క కనిపిస్తూ ఉంది. డ్యామేజ్ కంట్రోల్ వార్త అంటే పత్రికలు కూడా చాలా అద్భుతంగా, అంటే పత్రికలు కూడా ఏది ప్రజల నియంత్రణలో ఉండాల్సినటువంటి పత్రికలు లేవు, ప్రభుత్వాల నియంత్రణలోనే ఉంటాయి. సో వాళ్ళ పత్రికలకు కూడా హిడెన్ ఎజెండాలు ఉంటాయి, పత్రికలకు కూడా సొంత ఎజెండాలు ఉంటాయి. శ్రీశ్రీ అంటాడు పత్రికల గురించి ఏమని, కట్టుకథలకు పెట్టుబడులకు పుట్టిన విషపుత్రికలు ఈ పత్రికలు అంటాడు. సో నిన్నటి ఒక వార్తను మీకు చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. నిన్న ఈనాడు పత్రిక ఒకసారి తీసుకుందాం. నిన్నటి ఈనాడు పేపర్ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఏంది ఈ పేపర్లు ఏంది కథ అనేది. ఇదేనా? ఒక్క నిమిషం. నిన్నటి ఈనాడు పేపర్ ఒక్కసారి తీసుకొని మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా, ఏంటి ఈ పత్రికల కథ వ్యవహారం ఏందనేది ఒకసారి చూస్తే ఇక్కడ మనం ఒక వార్తను చూడవచ్చు. మత్తులో వైద్యులు 2 ఏళ్ల వ్యవధిలో 20 మంది డాక్టర్ల అరెస్టు. తాజాగా యువ వైద్యురాలి డ్రగ్స్ కొనుగోళ్లతో కలకలం. గంజాయికి బానిసలవుతున్న వైద్య విద్యార్థులు. యువ వైద్యురాలి డ్రగ్స్, అసలు ఎవరిమే యువ వైద్యురాలు? ఇక్కడ ఒమేగా హాస్పిటల్ సిఓ. ఎవరిది ఒమేగా హాస్పిటల్ అంటే కమ్మవారిది, చిగురుపాటి నమ్రతనో ఏమో ఉంది ఆమె పేరు. ఇప్పుడు ఈ కమ్మ పేపర్లో ఆ కమ్మవారి పేరు రాకుండా ఈ మొక్కతే కాదు ఇంక 20 మంది మొత్తం అట్లే ఉన్నారనేటువంటి కలర్లో ఈ వార్త రాస్తారు. దొరికింది ఆమె. ఇప్పుడు ఆమె ప్లేస్ లో ఇంకొక రెడ్డి డాక్టరో లేకపోతే బీసీ డాక్టరో ఇంకే డాక్టర్ అన్న దొరికితే వాళ్ళ ఫోటో వచ్చేది, వాళ్ళ పేరు వచ్చేది. కానీ ఇక్కడ ఎంత మత్తులో వైద్యులను పెట్టారు. వాస్తవానికి నిన్న ఇదే శనార్థి తెలంగాణ దినపత్రిక క్లియర్గా రాసింది ఇదే వార్తని. నిన్నటి పేపర్ పంపి, నిన్నటి శనార్థి తెలంగాణ పేపర్ ఉంటుంది ఎక్కడ ఉంటుంది భరత్. ఓకే, ఇగో ఇక్కడ శనార్థి తెలంగాణ పత్రిక చూడండి. నిన్నటి పత్రిక ఇది. నిన్నటి పత్రికలో ఒమేగా ఆసుపత్రి సీఈఓ అరెస్టు, చిగురుపాటి నమ్రతను అదుపులోకి తీసుకున్న పోలీసులు. సరే, ఈ కేసు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉన్నదా పోయిందా అనేది కూడా తెలియదు. కానీ వాళ్ళ అంటే కుల రాజకీయాలని చెప్తారుగా, పత్రికలు కూడా కులాల మీద నడుస్తూ ఉంటాయి. ఇక్కడ ఇక ఓపెన్గా ఎవరు చేసి ఏం కథ అనేది క్లియర్గా రాసినాం. ఈనాడు పత్రికలో మాత్రం ఆ ఫోటో లేదు, ఆ పేరు లేదు, ఆ పేరు లేదు. ఈమెనే కాదా, ఈమెతో పాటు చాలా మంది ఉన్నారా అనేటువంటి, ఇక్కడ ఈమెనే కాదు ఈమెతో పాటు చాలా మంది ఉన్నారనేటువంటి విధానంగా ఆమె పేరు రాకుండా వార్త కవర్ చేసినట్టుగా. వార్త కవర్ అయింది, ఆమె పేరు రాలే. అంత చదివితే కూడా ఆమె పేరు వెళ్ళదు. ఇంకా రెండో విషయం ఏంటంటే ఆంధ్రజ్యోతిలో అసలే లేదు ఈ వార్త. ఆంధ్రజ్యోతి అసలు డ్రగ్స్ కేసుకు సంబంధించినటువంటి వార్తలు వచ్చినప్పుడు ఆంధ్రజ్యోతి చాలా బాగా రాసేది. కానీ ఇక్కడ చిగురుపాటి నమ్రత కమ్మ సామాజిక వర్గం అయింది కాబట్టి తాజాగా నగరంలో ప్రముఖ వైద్య కుటుంబానికి చెందిన యువ వైద్యురాలు అంతే. సో ఇట్లా ఉంటాయి అన్నట్టు. పత్రికలకు కూడా వాళ్ళ ఎజెండాలు ఉంటాయి. సో కాబట్టి ప్రభుత్వానికి కొన్ని పత్రికలు పనిచేయాల్సిన అనివార్యత ఉంటుంది, పనిచేస్తూ ఉంటాయి కూడా. సో ఇట్లా ఈ విషయంలో భారత ప్రభుత్వం చెప్పినటువంటి విషయంలో ప్రభుత్వాల ముందు ప్రశ్నలు సంధించేటువంటి సత్తా పత్రికలకు లేకుండా పోయింది. ప్రజాస్వామ్యంలో పత్రికలు ప్రతిపక్ష పాత్ర పోషించాలి, కానీ ఆ పాత్రలో పత్రికలు కనిపిస్తున్నట్టుగా లేవు. ఇక మన సైనిక సత్తా చాటం, ఇది
కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రకటన. సరిహద్దులోనే కాదు రావల్పిండి వరకు వినిపించాం, సింధూరం తుడి చేసిన వారిని శిక్షించాం, ఆపరేషన్ సింధూర్పై రాజ్నాథ్ అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించామని చెప్పి వాయుసేన, పాక్ అత్యాధునిక యుద్ధ విమానాలను నేలకూల్చాం, కీలక యుద్ధ స్థావరాలను పేల్చేశాం, రక్షణ శాఖ ప్రకటన, కాశ్మీర్పై పరిష్కారానికి పాటుపడతానని చెప్పి ట్రంప్ అంటే సరిహద్దుల్లో ప్రశాంతత, నేడు డీజీఎంఓల చర్చ. కాశ్మీర్ పరిష్కారానికి నేను పాటుపడతాను ట్రంప్ అనేటువంటి అవకాశం ఎవరిస్తా ఉన్నారు? అసలు ఎవరిదా పాక్ కాశ్మీరు? ఇండియాది. రాజా హరి సింగ్ మేము ఇండియాలో ఉంటామని చెప్పి ఇందులో కలిపితే దొంగతనంగా దాన్ని పాక్ ఆక్రమిస్తే దానికి పాకిస్తాన్కు వంతబాడుకుంటూ వచ్చింది అమెరికా. ఈ అమెరికా ఇవాళ మళ్ళీ కాశ్మీర్పై పరిష్కారానికి పాటుపడితే ఏం పరిష్కారం ఏంది కాశ్మీర్ మీద? అది ఇండియాది ఇండియాకు రావాల్సిందే. పాకిస్తాన్కు బాంబులు బింబులు సప్లై చేసింది అమెరికా. వాసే గోలీ చెలేగితో యాసే గోలా చెలేగా. ఇది మన ప్రధానమంత్రి మోడీ చెప్పిన మాట. ఆపరేషన్ నిన్న ప్రధానమంత్రి పైన ఒక ట్రోల్, నామ్ నరేందర్ కామ్ సరెండర్ అని ఆయన పైన ఒక ట్రోలింగ్ నిన్న చాలా మందికి చూసిన. ఆయన పేరు నామ్ నరేందర్ కామ్ సరెండర్. నరేంద్ర మోడీ ఇంకా కొద్దిగా ఇంకా ఏ కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంకా ఒక అడుగు ముంగటికేసి నరేంద్ర మోడీ గారిని ఏమన్నదంటే, అయ్యా నువ్వు మీ సావర్కర్ లొంగిపోయినట్టు లొంగిపోయే వాళ్ళ దగ్గరికి పోయి చర్చలకు పోయి అని చెప్పి మళ్ళీ కొత్త పంచాయతీలు ఎక్కారు. అంటే అనేకమైనటువంటి అపవాదులను ఈ కారణంగా మూటగట్టుకుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం. యాక్చువల్గా విషయం ఏంటంటే యుద్ధం చేద్దామన్నప్పుడు అందరిని పిలిచిండ్రు, మాట్లాడినప్పుడు చాలా సంతోషం, మంచి పరిణామం అది. అయితే యుద్ధం ఆపుదామన్నప్పుడు ఎందుకు ఆపాలనే విషయం పైన కూడా చర్చ. అయితే ఇదే అంశం పైన ఈ దేశ ప్రజలకు సమాధానం చెప్పమని రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ సమావేశాలు, ప్రత్యేక సమావేశాలు పెట్టమని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక ఆపరేషన్ సింధూర్లో ప్రధాని నరేంద్ర మోడీ ఈ మేరకు సైన్యానికి ఆదేశం ఇచ్చారు. పాకిస్తాన్ తూటాలకు ఫిరంగులతో సమాధానం ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. పాకిస్తాన్ ప్రతి చర్యకు భారత్ నుంచి బలమైన ప్రతిస్పందన ఉండాలని సాయుధ దళాలకు సూచించారు. పాక్లో ఏ ప్రాంతం కూడా ఉగ్రవాదులకు సురక్షితం కాదని తెలిసేలా చేయాలి. నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు, అణ్వాయుధాల బూచి వంటివి వారిని రక్షించలేవని చెప్పాలి. పాక్కు జవాబు భారీగా గట్టిగా ఉండాలని ఆయన ఒక దశలో స్పష్టం చేసినట్టుగా ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఆయన అన్నడా లేదని కాదు, ప్రభుత్వ వర్గాలు చెప్పినాయి. ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత సైన్యం తన పరాక్రమాన్ని ప్రదర్శించిందని, పాక్ సైనిక ప్రధాన కార్యాలయం ఉన్న రావల్పిండిలోనూ గర్జించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. పాల్గామ్ ఉగ్రదాడి ద్వారా అనేక కుటుంబాల సింధూరాన్ని తుడిచి వేశాయని, సైన్యం తగిన రీతిలో శిక్షించిందని చెప్పారు. ఇది కేవలం సైనిక చర్య కాదని, ఉగ్రవాదంపై పోరులో భారత రాజకీయ, సామాజిక, వ్యూహాత్మక సంకల్పానికి నిదర్శనమని చెప్పారు. ఉగ్రవాదులతో పాటు భారత వ్యతిరేక శక్తులపై మన సైన్యం ప్రతీకారం తీర్చుకుందన్నారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో సూపర్సోనిక్ బ్రహ్మోస్ ఉత్పత్తి పరీక్షా కేంద్రాన్ని ఆదివారం ఆయన ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించి ప్రసంగించారు. మరోవైపు సైనికాధికారులు, వైమానిక అధికారులు విలేకరులతో మాట్లాడుతూ పోర్లో పాక్ను చావు దెబ్బ కొట్టామని, భారీ నష్టం కలిగించామని ప్రకటించారు. సరిహద్దులో శాంతి నెలకొనడం ఆదివారం పెద్ద ఊరట. ఇక పాక్ స్థావరాలని లక్ష్యంగా చేసుకున్నాం. ఉగ్రశక్తులకు భారత్ ధీటుగా బదులిచ్చింది. ఉగ్రవాదంపై పోర్లో మనకున్న దృఢ సంకల్పంతో పాటు మన సైనిక శక్తి సామర్థ్యాలను ఈ ఆపరేషన్ చాటి చెప్పింది. పాల్గామ్ బాధితులకు న్యాయం చేకూరింది. పాక్ ప్రజలపై భారత్ దాడి చేయలేదు. అక్కడి ఉగ్ర స్థావరాలను నాశనం చేయడమే ధ్యేయంగా ఆపరేషన్ చేపట్టాం. దాయాది మాత్రం భారత పోరే లక్ష్యులుగా చేశారు. అయితే ఇక్కడ పాకిస్తాన్ IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి ఏదైతే రుణం పొందిందో 1971లో కూడా అమెరికా వ్యతిరేకించిన ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి ఇందిరాగాంధీ గారు ఫండ్ తీసుకొచ్చారు ఆ రోజు. రైట్గా పాక్ వెన్ను విరిచిన బ్రహ్మోస్, ఇస్లామాబాద్ సమీప నూర్ఖాన్ సహా పలు వైమానిక స్థావరాల్లో క్షణాల ధ్వంసం. అయితే నిన్న కొంతమంది బీజేపీ కార్యకర్తలు పోయి ఆ కరాచీ బేకరీ ఉన్న బోర్డును కొట్టొచ్చారు. కరాచీ బేకరీ నిన్ననో మొన్న కొట్టి అది సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది. కరాచీ బేకరీ అసలు కరాచీ అంటే పాకిస్తాన్లో ఉంది. ఈ పాకిస్తాన్ బోర్డు పేరు ఇక్కడ ఉండడానికి వీల్లేదని చెప్పి పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు ఇక్కడ మన వాళ్ళకు కూడా ఉన్నాయి చాలా. ఇప్పుడు వాళ్ళని కూడా కొడదామా? కరాచీ అంటే ఏందో కనీసం అవగాహన ఉందా? కరాచీ అంటే ఉప్పు తత్వంతో కూడిన చిత్తడి నేల అనేది అర్థం. ఇంకా దానికి ఇంకొక పేరు ఏంటంటే అదొక ముదిరాజు, చేపల వేటకు వెళ్ళేటువంటి ముదిరాజు తల్లి పేరు అది. ఓకే కదా, అసలు యాక్చువల్ చిన్న విషయాలు ఏది కూడా చిన్న వాటికి మీ సత్తా బార్డర్ పోయి చూపించిరా పరి. శత్రు సైన్యానికి వణుకు పుట్టించిన సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణి దెబ్బకు దిగివచ్చి కాల్పుల విరమణకు అంగీకారం చేసింది. అయితే భారత్ వేసినటువంటి బ్రహ్మోస్ వల్లనే పాకిస్తాన్ భయపడ్డదని చెప్పి మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి.
ఇక అమరుడికి కన్నీటి వీడ్కోలు. ఏపీలో అధికార లాంఛనాలతో జవాన్ మురళీనాయక్ అంత్యక్రియలు. ప్రభుత్వం తరఫున 5 ఎకరాల పొలం, 50 లక్షలు ఇంటి స్థలం, తండ్రికి ఉద్యోగం. వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ 25 లక్షల సాయం ప్రకటన చేసిందట. ప్రభుత్వం తరఫున 5 ఎకరాల పొలం, 50 లక్షలు ఇంటి స్థలం, తండ్రికి ఉద్యోగం అట. ఏపీలో అధికార లాంఛనాలతో జవాన్ మురళీనాయక్ అంత్యక్రియలు నిన్న జరిగినాయి. ఆ విజువల్స్ని ఒకసారి చూద్దాం. దానికి ఏం చేయాలంటే మనం ఈ తీయాల్సి వచ్చినప్పుడు ఈ కుటుంబానికి ఉన్న ఒక్క కొడుకును దేశం కోసం అందించినటువంటి ఆ కుటుంబం నిజంగా అత్యంత గొప్ప కుటుంబం, ఈ దేశానికి ఆదర్శవంతమైనటువంటి కుటుంబం. కుమారుడి భౌతికాయం వద్ద విలపిస్తున్న తండ్రి జ్యోతిబాయి, తండ్రి శ్రీరామ్ నాయక్ను చూస్తూ ఉన్నాం. అయితే పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా 25 లక్షల సాయాన్ని వాళ్ళకి ప్రకటిస్తే ఏపీ ప్రభుత్వం 50 లక్షలు ప్రకటించింది. ఇంటి స్థలము, ఆ తండ్రికి ఉద్యోగాన్ని కూడా 5 ఎకరాల పొలంతో పాటిస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం చెప్పింది. సో ఇది ఇట్లుంటే ఇక షిమ్లా ఒప్పందం నుంచి విరమించుకున్నారా? కాల్పుల విరమణలో అమెరికా పాత్ర ఏంటి? ఆపరేషన్ సింధూర్ వివరాలు ప్రజలకు చెప్పాలి. కేంద్రాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్ పార్లమెంట్లో సమావేశపరచాలంటూ ప్రధానికి లేఖలు రాసిన రాహుల్ గాంధీ, ఖర్గే ఇగో ఇక్కడి నుంచే అసలు పంచాయతీ స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ నిన్న మొన్నటి వరకు ఈ దేశ ప్రభుత్వానికి ఆర్మీకి అండగా నిలిచినటువంటి విపక్ష పార్టీలు ఇప్పుడు అనేకమైనటువంటి ప్రశ్నలతోటి కేంద్ర ప్రభుత్వాన్ని సుడిపెడతా ఉన్నాయి. ఇక ఇంజనీరింగ్లో తర్వాత అగ్రికల్చర్లో ఇంజనీరింగ్లో 73.26%, అగ్రికల్చర్లో 87.82% ఉత్తీర్ణత నమోదైంది. వెబ్సైట్ ఫలితాలు నిన్న విడుదల చేసిన ముఖ్యమంత్రి. ఇంజనీరింగ్లో తొలి 10 ర్యాంకులు అబ్బాయిలకే వచ్చినాయి. అగ్రికల్చర్లోనూ 9 కైవసం, ఉత్తీర్ణతలో అమ్మాయిలదే మెరుగు అంటూ ఒక వార్తను చూస్తూ ఉంటే ఇక నెక్లెస్ రోడ్లోని నీరా కేఫ్లో చీర్స్ చెప్తూ నీరా తాగుతున్న మిస్ వరల్డ్ పోటీదారులట. కళ్ళు తాగుతున్నా నీరా కల్లేనా? అది నీరా అంటే కల్లేరా? నేనే ఫస్ట్ వచ్చేదాన్ని కళ్ళు. నీరా అంటారా? నీరా తాగుతురట. ఆయనతో వీళ్ళకు పరపదాల కళ్ళు తాగిపిస్తే ఇక ఆట పోటీలన్నీ ఆగమైతాయి. ఇక అది 7:30 పోవాలి, ఊరికి అటు ఇటు తిరుగుడే ఉంటుంది. మధ్యవర్తిత్వము అక్కర్లేదని వెళ్ళడు. ఇది పెద్ద మాట, మంచి మాట. అది అమెరికా వైస్ ప్రెసిడెంట్ వాన్స్తో ఫోన్లో సంభాషణ. పీఓకోను పాక్ తిరిగి ఇవ్వడంపై తప్ప దేనికైనా చర్చలు లేవని స్పష్టీకరణ అంటూ ఒక వార్త. ఇది పీఓకు మనకు రావాల్సింది మంచి మోకా పొడగొట్టారు. కరెక్ట్ టైం, అది కరెక్ట్ టైంలో గుద్దితే అయిపోయేది. అటు బలిచిస్తాను, ఇటు మనం కొట్టి పారేస్తే ఇటు ఆక్రమిత కాశ్మీర్ మనకు వచ్చేసి ఈ కుంపటి మళ్ళీ అట్టే మోపైంది. అది మనం ఎందుకు చేజార్చుకున్నామో మనకే అర్థం కాలే. విషయం ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే 10 తారీఖు 7 తారీఖు కంటే ముందే 7 తారీఖు కంటే ముందే ఒక ఏది మనం ఆపరేషన్ సింధూర్ చేసే కంటే ముందే 7 రోజుల ముందు అమెరికాకు సంబంధించిన వ్యక్తికి మేము ఉగ్ర శిబిరాలపై దాడులు చేయబోతున్నామని చెప్పి మన ఇచ్చిన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఇచ్చినట్ట. అది ఏం జరుగుతుందో అర్థమైతలేదు అసలు. లీక్ చేసి ఎట్లా రక్షణకు సంబంధించిన విషయాలు ఏది కూడా లీక్. ఆర్మీ కమాండర్లకు ఫుల్ పవర్స్ ఇచ్చిన పాకిస్తాన్ మళ్ళీ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తే గట్టిగా బుద్ధి చెప్పాలని ఆర్మీ కమాండర్లకు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆదేశించారట. పశ్చిమ సరిహద్దులో ఎలాంటి ప్రతిదాడులైనా చేపట్టేందుకు ఆర్మీ కమాండర్లు అందరికీ ఆయన ఫుల్ పవర్స్ ఇచ్చారని ఇండియన్ ఆర్మీ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇక ఇది ఇట్లుంటే 100 మంది టెర్రరిస్టులు 3 పాక్ ఎయిర్ బేస్లు మటాష్. మళ్ళీ కాల్పులు జరిగితే మీరేమో 100 మంది టెర్రరిస్టులు 3 పాక్ ఎయిర్ బేస్లు అంటారు కదా. మన మీడియా, మన గోడి మీడియా ఉంది కదా, వాళ్ళు ఒక 300 ఎయిర్ బేస్లను కూల్చిరు. ఏది దాని మీదనే బ్రేకింగ్ న్యూస్ల తోటే బ్రేకింగ్ న్యూస్లతోనే 300 కూల్చిరు. వాళ్ళు మా దగ్గర ఏం లేదని వాళ్ళు చెప్తారు. వాళ్ళదో వర్షన్ వాళ్ళదో ఉన్నది. మళ్ళీ కాల్పులు జరిపితే అంతు చూస్తాం. పాకిస్తాన్కు త్రివిధ దళాల అధికారుల వార్నింగ్. కవ్విస్తే కరాచీ పోర్టుపై దాడికి అన్ని సిద్ధం చేశాం. కరాచీ పోర్టును మనం ఎప్పుడో దాడి చేసినాం, ధ్వంసం చేసామని మన మీడియా చెప్పేసింది. జనావాసాలపై మేము దాడులు చేయలేదు, ఆధారాలతో వీడియో రిలీజ్ చేస్తున్నాం. 5 ఇండియన్ జవాన్లు అమరులయ్యారు, 5 చనిపోయారని చెప్పారు. 35 నుంచి 40 మంది పాక్ రేంజర్లను మట్టుబెట్టినాం. ఆపరేషన్ సింధూర్ బ్రీఫింగ్లో వెల్లడి అంటూ ఇదే మాట నరేంద్ర మోడీ గారు ఈ టైంలో నన్న ప్రెస్ మీట్లో పాల్గొనడా? ఈ టైంలో ప్రెస్ మీట్లో పాల్గొని ఈ దేశ ప్రజలకు భరోసా ముచ్చట చెప్పాల్సిందే కదా. ఇక కాశ్మీర్పై మధ్యవర్తిత్వానికి రెడీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన. కాల్పుల విరమణకు భారత్ పాక్ ఒప్పించాం, లేకపోతే లక్షల సంఖ్యలో జనం చనిపోయేవారని చెప్పి ఆయన కామెంట్ చెప్తా ఉన్నారు. ఇక సీజ్ ఫైర్ తొలుత ట్రంప్ ఎలా ప్రకటిస్తారు? ప్రధాని మోడీని ప్రశ్నించిన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని లేఖ. ఆపరేషన్ సింధూరు కాల్పుల విరమణపై చర్చించాలని విజ్ఞప్తి. ఆపోజిషన్ పార్టీల తరఫున రిక్వెస్ట్ చేస్తున్నానని వెల్లడి. రాహుల్ లేఖను సమర్థిస్తూ ప్రధానికి మరో లేఖ రాసిన మల్లికార్జున ఖర్గే.
ఇక శత్రువులపై బ్రహ్మాస్త్రం యూపీలో బ్రహ్మోస్ మిసైల్ ప్రొడక్షన్ యూనిట్ ప్రారంభించిన రాజ్నాథ్ సింగ్ రావల్పిండిలోనూ మన సైన్యం గర్జించింది. పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకున్నాం. ఉగ్రవాదంపై పోరులో మనం సత్తా చాటాం. ఇది రాజ్నాథ్ సింగ్ గారు ఆ కాల్చిన వాళ్ళు ఇప్పటిదాకా దొరకలే. ఆ కాల్చిపోయిన బుష్కర్లు ఉగ్రవాదులు ఇప్పటిదాకా దొరకలే. ఎట్లా తీర్చుకున్నాం? ఇది నయా భారత్ టెర్రరిజాన్ని సహించదు. ఆపరేషన్ సింధూర్ దేశ సంకల్ప శక్తికి చిహ్నమని వెల్లడించారు. ఇది ఇట్లుంటే పుల్వామా దాడి మా పనే. విదేశీ మీడియా ముందు ఒప్పుకున్న పాకిస్తాన్ అదొక స్ట్రాటజిక్ విధానం అన్న ఆ దేశ ఎయిర్ ఫోర్స్ డీజీ ఔరంగజేబ్ అట పుల్వామా దాడి మేమే చేసినామని చెప్తా ఉన్నట్టు వాళ్ళు స్ట్రాటజిక్ విధానం అని. ఇక బలూచ్ పోరాటం ఉధృతం. పాకిస్తాన్లో అంతర్యుద్ధం తీవ్రమైంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాక్ సైన్యంపై దాడులు తీవ్రం చేసింది. ఇక పాక్ సైన్యం ఆధీనంలో ఉన్న ప్రాంతాలపై మెరుపు దాడులతో ఒక్కొక్కటిగా ఆక్రమించుకుంటున్నది. ఇక బిఎల్ఏ దాడులతో పాక్ సైన్యం ఉక్కిరిబిక్కిరవుతుంది. వాళ్ళు సరిపోతారు ఇప్పుడు దాన్ని చూసుకుంటారు వాళ్ళు. 4 వేదికల్లో మిగిలిన ఐపీఎల్ మ్యాచ్లు. ఇక ఐపీఎల్లో మిగిలిన మ్యాచ్లను హైదరాబాద్ సహా 4 వేదికల్లోనే నిర్వహించే ఛాన్స్ ఉంది. 16న లీగ్ను తిరిగి స్టార్ట్ చేయాలని లేదంటే 17న రీస్టార్ట్ చేయాలని బీసీసీఐ భావిస్తోంది. దీనిపై ఇవాళ ప్రకటన వచ్చే అవకాశం ఉందట. ఇక వీర జవాన్ మురళీ నాయక్ కన్నీటి వీడుకోవాలంటూ ఒక వార్తను వెలుగులో చూస్తా ఉన్నాం. ఏపీలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు. హాజరైన డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్. సొంతూరు కల్లితండాకు మురళీనాయక్ పేరు పెట్టిరట. జమ్మూ కాశ్మీర్ బార్డర్లో వీరమరణం పొందిన జవాన్ మురళీనాయక్కు జనం కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన అంత్యక్రియలు ఆదివారం ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాలో అధికారిక లాంఛనాలతో ముగిశాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, అనిత, సత్యకుమార్, సవిత పాల్గొని మురళీనాయక్ భౌతికాయానికి నివాళులర్పించారట. నిన్న పవన్ కళ్యాణ్ ఆ కుటుంబ సభ్యులను ఓదారుస్తూ ఉన్నాడు. ఆ ఫోటోని ఇక్కడ చూడొచ్చు. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో 87.82%, ఇంజనీరింగ్లో 73.26% క్వాలిఫై అయినరు. ఎఫ్సెట్ ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి గతంతో పోలిస్తే తగ్గిన పాస్ పర్సెంటేజ్ అంట. త్వరలో అడ్మిషన్ షెడ్యూల్ రిలీజ్ చేస్తారు. ఈ కారును ఢీకొట్టిన డీసీ ఇండియాను తండ్రి కూతురు మృతి. నిర్మల్ జిల్లాలో నేషనల్ హైవేపై ఘటన. మృతులది ఆదిలాబాద్ జిల్లా కేంద్రం. హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్తుండగా ప్రమాదం. నేరేడుగొండ వద్ద రోడ్డు ప్రమాదంలో మరొకరు మృతి చెందిరట. రోడ్డు ప్రమాదంలో తండ్రి కూతురు ఇద్దరు స్పాట్ డెడ్. మరో 25 సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో నేటి నుంచి స్లాట్ బుకింగ్. వచ్చే నెల చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అమలు. తొలుత 22, ఇప్పుడు 25 కలిపి మొత్తం 47 ఎస్ఆర్ఓల్లో స్లాట్ బుకింగ్స్. రద్దీ ఎక్కువగా ఉండే కార్యాలయాల్లో అదనపు సబ్ రిజిస్ట్రార్లు నియమిస్తూ ఉన్నారట. ఇవాల్టి నుంచి స్లాట్ బుకింగ్ విధానం తీసుకొస్తా ఉన్నారు. తొలుత 22, ఇప్పుడు 25 కలిపి 47 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులలో ఈ విధానాన్ని తీసుకొస్తా ఉన్నారు. ఇప్పటికే తీసుకొచ్చిన వాటిలో అసలు యాక్చువల్గా ఏమేమి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకు ఎట్లా పరిష్కారం చేస్తున్నాం ఆ విషయం చెప్పాల్సింది ప్రభుత్వం. చేసిరో ఏమో. నేడు నాగార్జున సాగర్కు అందాల భామలు. బుద్ధవనం, విజయ విహార్ను సందర్శించనున్న మిస్ వరల్డ్ 2025 పోటీల కంటెస్టెంట్స్ విజయ విహార్లో ఫోటో సెషన్. బుద్ధ పూర్ణిమ సందర్భంగా బుద్ధ విగ్రహానికి పుష్పాంజలి. బౌద్ధ భిక్షువులతో కలిసి ధ్యానం. 2000 మంది బలగాలతో పటిష్ట భద్రత. రేపు చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్ చేయబోతా ఉన్నారట. మొత్తానికి వాళ్ళని మంచిగా మధ్యనే చెప్తున్నా. 5 రోజులు వానలు. రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడి. ఇవాళ ఎల్లో అలర్టు, రేపటి నుంచి 3 రోజులు ఆరెంజ్ అలర్టు. ఇక 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ చెప్తుంది. రాష్ట్రంలో రానున్న 5 రోజుల పాటు ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం ఎల్లో అలర్టు, మంగళవారం నుంచి 3 రోజులు ఆరెంజ్ అలర్టు జారీ చేసింది. ఈ మేరకు ఆదివారం బులెటిన్ విడుదల చేసింది. అయితే సోమవారం ఆదిలాబాద్, నిర్మల్, తర్వాత నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, కామారెడ్డి జిల్లాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో, మిగతా జిల్లాలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయట. సో 5 రోజులు వానలు, రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖలు చెప్తారు. అట్లా పడతాయట మోతారు. ఇక ఆంధ్రజ్యోతి వార్తలు చూద్దాం. ఇక వెబ్సైట్లో అబ్బాయిల హవా. ఇంజనీరింగ్లో టాప్ 10 ర్యాంకర్లంతా వాళ్ళే ఉన్నారు. ఇక పాక్కు భారీ నష్టం. 35 నుంచి 40 మంది సైనికుల మృతి. 100 మందికి పైగా ఉగ్రవాదులు హతం. ఉగ్రవాదుల ఏరివేత, సూత్రధారుల ఊచకోతే. లక్ష్యాలుగా ఆపరేషన్ సింధూర్. వాటిని సాధించాం. దుస్సాహసాలకు పాల్పడితే భారీ మూల్యం తప్పదు. మీడియా సమావేశంలో డీజీఎంఓ రాఘవ్ గై. యుద్ధంలో నష్టాలు భాగమే, మన పైలట్లు తిరిగొచ్చారు. డీజీఎంఓ ఎయిర్ మార్షల్ ఏకే భారతీ వ్యాఖ్యలు. పాక్ విమానాలు కొన్ని ఖచ్చితంగా కూలాయని స్పష్టీకరణ. కరాచీ సహా భూమి మీద సముద్రంలో ఎంపిక చేసిన లక్ష్యాలపై దాడికి అరేబియా సముద్రంలో యుద్ధ నౌకలు. పాక్ నేవీ హార్బర్కే పరిమితమైంది. వైస్ అడ్మిరల్ ప్రమోద్. అలా ఎలా వివరిస్తారు? కాల్పుల విరమణ ఒప్పుకోవడంపై పలువురు వ్యతిరేకత. యుద్ధంలో పైచేయి మనదే అయినా విరమణ ఏంటని ధ్వజం. పాక్పై దొరికిన పట్టును బిగిద్దామని ప్రధాని మోడీ నేతృత్వంలో జరిగిన భేటీలో నిర్ణయం. అంతలోనే వెనక్కి తగ్గడంపై సర్వత్రా సందేహాలు వ్యక్తమవుతాయి. ఈ క్వశ్చన్స్ చాలా ప్రమాదమైనట్టు క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. పుల్వామా ఉగ్రదాడి మాపనే. 2019 నాటి
దాడి పాకిస్తాన్ వ్యూహాత్మక ప్రతిభ, మా దేశ రక్షణలో రాజీ లేదు. పాక్ ఎయిర్ వైస్ మార్షల్ అహ్మద్ మరోసారి బయటపడ్డ దాయాది కపట నాటకాలంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక నేడు హాట్లైన్లో భారత్ పాక్ డీజీఎంఓలు చర్చలు జరపబోతారట. అంటే దేనిపైన చర్చలు జరుపుతారు, ఈ కాల్పుల విరమణ ఏంది, దీనిపైన మరి ఏముంటుందో ఇవాళ చూడాలి. ఈ ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది. మాకు అప్పగించిన బాధ్యతలను ఖచ్చితత్వంతో నిర్వర్తించాం భారత వైమానిక దళం అంటుంది. మధ్యవర్తిత్వం చేస్తామని చెప్పేసి ట్రంప్ అంటున్నాడు. కాశ్మీర్ విషయంలో ఎవరి జోక్యం అక్కర్లేదు, పీఓకేను అప్పగించడంపైనే మాట్లాడతామని చెప్పేసి భారత్ చెప్తుంది. ట్రంప్ ఆఫర్ను స్వాగతించిన పాకిస్తాన్. ట్రంప్ ఎలా ప్రకటిస్తారు, ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్పై పార్లమెంట్లో చర్చించాలి, మోడీకి రాహుల్ ఖర్గే లేఖలు రాసినటువంటి వార్తను ఇందులోనే. అయితే అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా భారత్ ఎందుకు ఎప్పుడైనా కానీ ప్రజాభిప్రాయ సేకరణకి పూర్తిగా అనుకూలంగా ఉండదు. కారణం ఏంటి అంటే అసలు యాక్చువల్గా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని మతం పేరుతో రెచ్చగొడుతున్నారు. తర్వాత ఇంకొక రకంగా ఏం చేస్తున్నారంటే అక్కడ ఎవరైతే గిరిజనులు ఉంటారో ఆ గిరిజనుల నుండి ప్రత్యేకంగా భారత్ వైపు మాట్లాడే వాళ్ళ పైన ఒసిగొలుపుతున్నారు. దీంతో ఏమైతుందంటే భారత్ గురించి భారత్ తరఫున మాట్లాడాలంటేనే భయపడే పరిస్థితి ఉన్నది అక్కడ. దాంతో ప్రజాభిప్రాయ సేకరణ చేస్తే ఒకవేళ పాక్ అనుకూలంగా మారేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రజాభిప్రాయ సేకరణ వద్దురాబాయి మాదే అది అని చెప్పేసి క్లియర్గా హరిసింగ్ ఉన్నాడు కదా, రాజా హరిసింగ్ ప్రకారమే ఇవ్వాలని చెప్పేసి భారత్ అంటుంది. ఇక పీఓకేను తిరిగి ఇవ్వాల్సిందే, ఉగ్రవాదులను భారత్కు అప్పగించాలి. ఇవి జరిగితే పాకిస్తాన్తో చర్చలు, మాపై దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం, మాకు ఎలాంటి మధ్యవర్తిత్వం అక్కర్లేదు. అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్కు మోదీ స్పష్టం చేసినట్టు CNN ఇండియా టుడే కథనాలు. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతోనే మోడీకి వాన్స్ ఫోన్. వైట్ హౌస్ వర్గాలను ఉటంకించిన CNN. ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన మోడీ పాక్ నుంచి బుల్లెట్లు వస్తే శతాగ్నులతో బదులు, కాల్పుల విరమణ ఉల్లంఘన జరిగితే ఆర్మీ చీఫ్కు సర్వాధికారాలు ఇస్తూ ఆదేశాలు జారీ చేశారంటూ ఒక వార్త. అయితే ఇంత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైన ఒక దాడి స్టార్ట్ అయింది ఈ దేశ పౌరుల నుంచి. మరి దానికి ఏం సమాధానం చెప్తారో చూడాలి. హఠాత్తుగా విరమణ అనేది కరెక్ట్ కాదంటారు అందరూ. శనార్థి తెలంగాణ వార్తలను ఒకసారి చూస్తే, షరతులు లేని విరమణ, చల్లారని జనాగ్రహం, దాయాదికి ఉచిత విశ్రాంతి, పాక్ నిజాయితీపై అపనమ్మకం, అమెరికా తొలి ప్రకటనపైనే భారతీయ దౌత్యవేత్తల గుస్సా, మౌనం వీడని ప్రధాని, బయటకు రాని వాన్స్, మోడీ భేటీ వివరాలు, భేటీ వివరాలు, యుద్ధ వివరణపై రాజ్నాథ్ నామమాత్ర ప్రకటన చేసినట. కాల్పుల విరమణపై జనం పెదవి విరుస్తూ ఉన్నారు. భారత్ పాక్తో కాల్పుల విరమణకు అంగీకరించడంపై ప్రజలు గుస్సా అవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ అనూహ్య నిర్ణయంపై జనం పెదవి విరుస్తున్నారు. జాతీయ భావజాలాన్ని ఇష్టపడే ప్రజలు మేధావులు అయితే మోడీ సర్కార్ నిర్ణయం పట్ల తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. పీఓకే, కాశ్మీర్ అంతర్గత సమస్యలు, పాక్లోని ఉగ్రవాద స్థావరాల సంపూర్ణ నిర్మూలన, సింధు జలాల సమస్య పరిష్కారం వంటి అంశాలపై దాయాది నుంచి స్పష్టమైన హామీ లేదా ఒప్పందం కుదరక ముందే ఇండియా కాల్పుల విరమణకు ఒప్పుకోవడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ కనీస షరతులు లేకుండా ఎలా కాల్పుల విరమణకు అంగీకరించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్ గతంలో ఎన్నోసార్లు మాట తప్పింది. షరతులు లేని విరమణ పైన చర్చ జరుగుతూ ఉంది. ఇక దేశ భద్రతే లక్ష్యం, 10 ఉపగ్రహాలతో నిరంతరం నిఘా. ఉపగ్రహ డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానం లేకపోతే లక్ష్యాలను చేరుకోలేం. విపత్తు సమయంలో ఉపగ్రహాలది కీలక పాత్ర, ఇస్రో చైర్మన్ నారాయణన్ వ్యాఖ్యలు చేసిండు. ఇక దాడులతో దయాది దారుణంగా దెబ్బతిన్నది. ఉగ్రవాద అంతం కోసమే ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించాం. ఈ ఆపరేషన్ ద్వారా 9 ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేశాం. 100 మంది టెర్రరిస్టులను మట్టుపెట్టాం. భారత్ దాడులతో పాక్ వణికిపోయింది. అందుకే మన పౌరులను పాక్ టార్గెట్ చేసింది. అర్ధరాత్రి పూట డ్రోన్లతో వరుస దాడులకు దిగింది. డ్రోన్ దాడులను విజయవంతంగా నిలువరించాం. భారత డీజీఎంఓల కీలక ప్రెస్ మీట్ నిన్న జరిగింది. పాకిస్తాన్ సైలెంట్గా ఉంటే సరి, లేదంటే దయాదికి గట్టి బుద్ధి చెప్తాం. పాక్ నుంచి ఒక్క తూటా పేలిన భారత్ తీవ్ర స్థాయిలో రియాక్ట్ అవుతుంది. జేడీ వాన్స్కు నరేంద్ర మోడీ స్పష్టీకరణ. వెంటనే ప్రత్యేక సెషన్స్ నిర్వహించాలి. ప్రధాన మంత్రి మోడీకి రాహుల్ గాంధీ లేఖ, పహల్గాం దాడి, ఆ తర్వాత భారత్ పాక్ల ఉద్రిక్తతల గురించి విపక్షాలకు వివరించాలని చెప్పి ఆయన డిమాండ్ చేసింది. ఇక 50 లక్షల ఆర్థిక సాయం, మురళీ నాయక్ ఫ్యామిలీకి 5 ఎకరాల భూమి, 300 గజాల స్థలం, జిల్లా కేంద్రంలో కాంస్య విగ్రహం ఏర్పాటు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిండు. ఇక కల్లితండాలో వీర జవాన్ అంత్యక్రియలు జరిగినాయి. సో ఇది మొత్తం టోటల్గా యుద్ధానికి సంబంధించినటువంటి అంశం. అయితే ఇక పాక్ ద్వంద్వ వైఖరి బట్టబయలు. 2019లో భారత పారామిలిటరీ సిబ్బందిపై దాడిలో తమ హస్తం లేదని పాక్ బుకాయింపు. తాజాగా పుల్వామా దాడిలో తమ పాత్ర ఉందని వెల్లడి. 40 మంది భారత సైనికులు పొట్టు పెట్టుకున్న దాంట్లో అది మా వ్యూహాత్మకమని నిన్న వాడు చెప్పడంతో ఈ దాడిలో పాకిస్తాన్ హస్తం ఉందనేది అర్థమైంది. డ్రగ్స్ కేసులకు మత్తు, ముందుకు సాగని విచారణలు, తేలని దోషుల వ్యవహారం, కేసుల్లో అన్ని పెద్ద తలకాయలే.
కేసు అయినప్పుడే మీడియాలో హడావిడి చేస్తారు, ఆ తర్వాత అంతా గప్చుప్. 2017లో సినీ సెలబ్రిటీలపై డ్రగ్స్ కేసు. ఇప్పుడు డ్రగ్స్ కేసులు ఏమైపోయినాయి మన తాన? ఆ, సినిమా వాళ్ళను పట్టుకున్నాము, విచారించినాము, చార్మి అన్నాము, ఎంటికలు పూరి జగన్నాథ్ ఎంటికల టెస్ట్ గోర్లుగా తిరిచినామన్నారు. ఆ, ఎక్కడెక్కడి చెప్పి 2017 అయితే ఇప్పటిదాకా ఆ కేసులలో ఒకరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది లేదు. లేదు. ఎవరిని? బడాబాబుల పిల్లల్ని. ఇక పైపెచ్చు ఈ మధ్య కాలంలోనే షారుఖ్ ఖాన్ కొడుకు ఆడ ఓడలో దొరికితే అసలు ఆ కేసే కథమైపోయింది. అవును. ఇక డైలీ సీరియల్ను తలపిస్తున్న టాలీవుడ్ డ్రగ్స్ విచారణ. ప్రభుత్వం మారినా కేసులు ముందుకు కదలని వైనం. రేవంత్ సర్కార్ వచ్చాక యాంటీ డ్రగ్స్ పై విస్తృత ప్రచారం. అయినా రాష్ట్ర వ్యాప్తంగా భారీగా డ్రగ్స్ కేసులు నమోదు. తెలంగాణలో డ్రగ్స్ కేసుల మత్తు వదలడం లేదు. చాన్నాళ్ల క్రితం నమోదైన కేసులో కూడా పురోగతి సాధ్యపడడం లేదు. తొలుత హడావిడిగా వీఐపీ, వీవీఐపీ, సెలబ్రిటీలు, సినీతారులపై డ్రగ్స్ కేసులు నమోదు చేస్తున్నా ఇక రెండో పేజీలోకి వెళ్ళి చూద్దాం. తెలంగాణ పోలీస్ శాఖ తర్వాత మాత్రం ఈ కేసులో సంపూర్ణ దర్యాప్తు చేయడంలో మాత్రం తాత్సారం వహిస్తోంది. 2017లో అప్పట్లో పలువురు సినీతారుల మీద డ్రగ్స్ కేసులు నమోదయ్యాయి. పూరి జగన్నాథ్, చార్మి వంటి వారితో పాటు పలువురి సెలబ్రిటీలను డ్రగ్స్ విచారణ కోసం పోలీసులు పిలిచారు. అప్పట్లో తారలపైనే డ్రగ్స్ ఆరోపణలు రావడంతో మీడియా ఈ అంశానికి భారీ హైప్ ఇచ్చింది. ఈ కేసులో దర్యాప్తు కూడా వేగంగా పూర్తవుతుందని అందరూ భావించారు. అప్పటి ప్రభుత్వ పట్టుదలను చూసి ఎవరు డ్రగ్స్ కేసులో దొరికినా తాట తీస్తుందని అనుకున్నారు. డ్రగ్స్ కేసులో అప్పట్లో జరిగిన హడావిడిని చూసిన తర్వాత చట్టం ముందు అందరు సమానులనే భావన అప్పటి తెలంగాణ సర్కారును కల్పించింది. అయితే ఇదంతా బాగానే ఉన్నా ఇప్పటి వరకు సెలబ్రిటీలు, వీవీఐపీలు, వీఐపీల మీద నమోదైన కేసుల్లో విచారణ నత్తనడకన సాగడం గమనార్హం. ప్రతి కేసుకు సంబంధించి విచారణలో ఎంతలా హడావిడి చేసినట్టు కల్పించినా 2017 అంతకన్నా ముందు నమోదైన కేసుల్లోనూ దోషులెవరూ అనేది తేలకపోవడంపై విస్మయం కల్పిస్తుంది. వాస్తవానికి డ్రగ్స్ కేసు అనేది చాలా తీవ్రమైన నేరం. డ్రగ్స్ను కన్జ్యూమ్ చేయడం అనేది సివియర్ ఎఫెన్స్. అందువల్ల ఇలాంటి కేసులను రాష్ట్ర ప్రభుత్వాలు చాలా సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇంత ప్రయారిటీ కేసుల్లో విచారణలు చాన్నాలుగా నత్తనడకన నడవడం గమనార్హం. కేసులు అందరూ వీఐపీ, వీవీఐపీలో ఉండడంతో విచారణలు నత్తనడకన సాగుతున్నాయి. సామాన్యుడు కొద్దిపాటి ఆల్కహాల్ను సేవించి రహదారిపై బైక్ నడిపిస్తే పోలీసులు చలాన్లు రాసి కోర్టుల ద్వారా ఫైన్లు కట్టిస్తుంటారు. కానీ రాష్ట్రంలోనే అత్యంత సంచలనంగా మారిన డ్రగ్స్ కేసులో మాత్రం విచారణలు పూర్తి కాకపోవడం విస్మయం కలిగిస్తుంది. టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ డైలీ సీరియల్ను తలపిస్తుంది. ప్రభుత్వం మారిన కేసులు ముందుకు కలగకపోవడంపై సర్వత్రా ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేవంత్ సర్కార్ వచ్చాక యాంటీ డ్రగ్స్ పై విస్తృత ప్రచారం కల్పించిన రాష్ట్ర వ్యాప్తంగా నిన్న పట్టుకున్నటువంటి నమ్రత చిగురుపాటి నమ్రత, ఆమె కేసు ఏమైంది, దాని మీద మీడియా సమావేశం ఎప్పుడు పెడతారో పోలీసులు హాస్పిటల్ CEO ఎప్పుడు పెడతారో చూడాలి. ఇప్పుడు దీనికి అప్పుడు డ్రగ్స్ అప్పుడు ఆయనే అకున్ సబర్వాల్ ఉండే. ఇక నడి రోడ్డులో బట్టలు ఇప్పి గుంజీలు తీస్తా, నల్లికుట్ల రాజకీయాలు మానుకో, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గురించి తప్పుగా మాట్లాడితే ఖబర్దార్. ఈటల రాజేందర్కు జగ్గారెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్. సైకోలా మారిపోయాడని విమర్శలు అంటూ ఒక వార్త. ఇక్కడ వార్త గమ్మత్ ఏంటంటే, సరే ఈ వార్త తర్వాత మాట్లాడదాం కానీ, జగ్గారెడ్డి గారి భార్యనేమో గౌడు, ఈటల రాజేందర్ గారి భార్యనేమో రెడ్డి, ఈయననేమో రెడ్డి. ఈయన రెడ్డి, ఈయన ముదిరాజు, ఈయన భార్య రెడ్డి, ఈయన భార్య గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వీళ్ళిద్దరూ. నిజంగా ఇప్పుడు జగ్గారెడ్డి గారు నడి రోడ్డులో బట్టలు ఇప్పి గుంజీలు తీస్తా అయితే అది జగ్గారెడ్డి గారు మీతో సాధ్యం. ఒక డేట్ ప్రకటించి చెప్పు, ఇది నేను చేస్తాను చూపి ఒకసారి. ఎందుకు అన్ని ఉత్తడ్డాయి వీళ్ళు రాసుకోవడానికి పనికొస్తాయి అంతేగాని ఇవి బట్టలు ఇప్పి నడి రోజు మీద గుంజీలు చేయిస్తా ఉండదు కదా, అట్లా గుంజీలు చేయిస్తా మాట్లాడితే. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిజంగా సరే ఆయన బీసీ అని చెప్పుకోడు ఈటల రాజేందర్, కానీ నిజంగా ఆయన బీసీ అని అనుకునేటువంటి పరిస్థితులే ఉంటే అసలు ఉండగలుగుతారా మీరు? బట్టలను ఉంటాయా మీకు? ఆ పరిస్థితులు వేరే ఉంటాయి. సరే, వెబ్సైట్ ఫలితాలు విడుదల. రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి. ఫలితాల్లో అబ్బాయిలదే పైచేయి. ఇంజనీరింగ్ విభాగంలో 73.26% ఉత్తీర్ణత. భరత్ చంద్రకు ఫస్ట్ ర్యాంకు. అగ్రికల్చర్ ఫార్మసీ విభాగంలో 87.82% ఉత్తీర్ణత. సాకేత్ రెడ్డికి మొదటి స్థానం. అత్యున్నత పదవులకు బీసీలు పనికిరారా? దీని మీద రేపు చెప్తా అన్న నేను 100% అన్న ఇదే మాట్లాడాలి. ఈ స్టాండ్ మీద ఉండాలి. ఈ ఉండన్న ఆడ పొన్నం ప్రభాకర్ అన్న నాకు మాట చెప్పు, ప్రసన్న హరికృష్ణకు టికెట్ ఇవ్వద్దు రెడ్డికి ఇవ్వాలని చెప్పింది మీరు కాదా అన్న? మీ పైన ఆరోపణ వచ్చింది, ఇప్పటివరకు చెప్పలేదు మీరు. ఎమ్మెల్సీ టికెట్ అప్పుడు పట్టభద్రులు అసలు ఒక బీసీకి టికెట్ రాకుండా అడ్డుకునేదే మీరు అని చెప్పి చెప్తా ఉన్నారు. బీసీ ఇన్ఛార్జ్ కరీంనగర్కు పురుమల్ల శ్రీనివాస్ అని బీసీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉంటే ఆయన సస్పెండ్ చేయించింది మీరు కాదా అన్న? మళ్ళీ మీరు బీసీల గురించి మాట్లాడెక్కడదన్నా? ప్రసన్న హరికృష్ణకి ఇస్తే కాంగ్రెస్ కోర్టు వస్తుండే. బీజేపీలో బీసీలకు అవకాశం కల్పించాలి. తెలంగాణలో నిజాయితీగా కులగణన చేశాం, అనుమానాలుంటే నివృత్తి చేసేందుకు సిద్ధం. నేను ఓపెన్గా ఇక్కడ కుర్చేసి ఆహ్వానిస్తా ఉన్నా.
పొన్నం ప్రభాకర్ అన్న నీ కులగణన తప్పు అని నేను నిరూపిస్తా, ఒప్పు అని నువ్వు నిరూపించు. ఒకవేళ నేను తప్పు అని నిరూపించకపోతే నేను రాజీనామా చేసి నీకే ఇస్తా, నువ్వే తీసుకుపోయి ఇచ్చేద్దు. ఒకవేళ తప్పు అని నిరూపణ అయితే నువ్వు రాజీనామా చేస్తావా అన్న? ప్రధాని వద్ద సమయం ఇప్పిస్తారా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నటువంటి మాట. ఇక సరిహద్దు రాష్ట్రాల నుంచి తెలంగాణ వాసుల రక్క ఢిల్లీలోని తెలంగాణ భవన్కు తరలిస్తున్న వైనం ఇప్పటి వరకు 86 మందికి ఆశ్రమం, వసతి భోజన సదుపాయాలు కల్పిస్తున్న అధికారులు 26 మందిని స్వస్థలాలకు తరలింపు. 100 విమానాలు రద్దు. ఇక ఢిల్లీ ఎయిర్పోర్ట్లో సర్వీసులు నిలిపివేత ముందస్తు జాగ్రత్త చర్యగా కేంద్రం నిర్ణయం తీసుకుంది, వెల్లడించిన ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. ఈ శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి మొదటి పేజీ వార్తలు అయితే వెంటనే ప్రత్యేక సెషన్ నిర్వహించాలని రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాట. డ్రగ్స్ కేసులో డ్రగ్స్ కేసు కథ మరి పోలీసులు ఎప్పుడు ప్రెస్ మీట్ పెడతారో చూడాలి దీని మీద. ఎందుకంటే మరి దొరికినామే కమ్మామెనా పెద్ద కులపాయన పెడతారా ప్రెస్ మీట్ లేదా కేసు కథమేనా? అసలు ఏ ఏడ దొరికిందిరా నాయన ఇదంతా ఉత్తదే అని చెప్పి అదన్న ఎప్పుడు చెప్తారో చెప్పురు. ఇక అంత సెట్ అయినాక చెప్తారు. ఇక సాక్షి దినపత్రిక ఇక మిస్ సెల్లింగ్ బీమా పాలసీలను తప్పుడు మార్గాల్లో విక్రయించడం ఎక్కువైందంట, జాగ్రత్తగా ఉండండి. జయం మనదే. మహిళల ముక్కున్నప్పుడు వన్డే టోర్నీ విజేత భారత్ శ్రీలంకపై ఘన విజయం సాధించింది. ఇక పుల్వామా మా పనే. పుల్వామా దాడి వెనుక తమ హస్తం ఉన్నట్టుగా పాక్ ఎయిర్ వైస్ మార్షల్ ఔరంగజేబ్ అహ్మద్ స్పష్టం చేశారు. ఇక తక్షణమే పార్లమెంట్ భేటీ జరగాలని చెప్పి రాహుల్ గాంధీ గారు ప్రధానికి లేఖ రాసినటువంటి మాట. మధ్యవర్తిత్వం ప్రసక్తే లేదు. దశాబ్దాలుగా సంఘర్షణలకు కారణమైన జమ్మూ కాశ్మీర్ అంశంలో మూడో వ్యక్తి జోక్యం అక్కర్లేదని భారత్ బ్రహ్మోస్ దెబ్బకే పాక్ దిగొచ్చిందా? సరిహద్దుపై ఎడాపెడా దాడులకు తెగబడ్డా పాక్ బ్రహ్మాస్త్రం దెబ్బకు దిగొచ్చిందా అంటే అవుననే సమాధానం వస్తుందట. వాడు మేమే గెలిచినామని చెప్పుకుంటుండు, మరి దిగొచ్చిన వాడు ర్యాలీలు చేస్తున్నారు, మనం గెలిచిన పటాకులు కాలుస్తున్నాడా. ప్రతి తూటాకు క్షిపణితో బదులు ఉగ్రవాదులతో పాటు పీవేకోను అప్పగించాల్సిందే, అప్పటిదాకా సింధూర్ కొనసాగుతుంది. దోమ ఎటుపోయింది ఇది? గట్టిగా ఉగ్రవాదులతో పాటు పీవేకోను అప్పగించాల్సిందే అని చెప్పి అప్పటిదాకా సింధూర్ కొనసాగుతుందని ప్రధానమంత్రి పాక్కు ప్రధాని మోదీ తీవ్ర హెచ్చరికలు జారీ చేసినట్టుగా ఒక వార్తను చూస్తా ఉన్నాం. పరిస్థితిపై ప్రధాని అత్యున్నత స్థాయి సమీక్ష, రావల్పిండి దాకా మన సైనిక గర్జన అని చెప్పి రాజ్నాథ్. దిగొచ్చిన పాక్కు దాడులు కాల్పులకు తెర, విరమణపై మంత్రుల స్థాయి చర్చకు ప్రతిపాదన, డీజీఎంఓ స్థాయిలోనే జరుగుతాయన్న కేంద్రం. మళ్ళీ దుస్సాహసానికి దిగితే ఖబర్దారని సైన్యం హెచ్చరించింది. చావు దెబ్బ కొట్టాం, పాక్ రాజధానిపైనే దాడి చేశాం, సైనిక ఆపరేషన్ డీజీల వెల్లడి అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక దీనిపైన డీజీలు ఒకరొకరు ఏమేమి మాట్లాడింది అనేది అక్కడ ఉంది. వచ్చే 2 రోజులు మండే ఎండలట, ఇప్పుడే వానలని చెప్పి రాష్ట్రంలో రానున్న 2 రోజులు సాధారణం అంతకంటే కాస్త ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ. ఇది వాతావరణ శాఖని చెప్పింది, ఇది వాతావరణ శాఖని చెప్తే 5 రోజులు వానల నీడ చెప్పింది, ఇటు ఎండలంటుంది, ఇంకో దిక్కు సలి. ఏందో వాతావరణ శాఖని ఒకసారి చెక్ చేయాలి. ఎండలంటుంది వాతావరణ శాఖను ఒకసారి ఉంటుందా? ఇప్పుడు ఇలా వాన వస్తుందా రాదంటే చిత్తుపోతే ఎత్తాడు, చిత్తుపోతే చిత్తుపడితే వాన వస్తాడు. బీఎస్సీ అగ్రికల్చర్లో కొత్త కోర్సు తీసుకొచ్చినట్ట ఏది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించి. ఇక మరో 25 చోట్ల స్లాట్ బుకింగ్స్ అంట. ఇవాళ నుంచి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అమలులోకి కొత్త విధానం వస్తుంది. నేడు సాగర్కు, రేపు చార్మినార్ మిస్ వరల్డ్ కార్యక్రమాలు యథాతథంగా కొనసాగుతున్నాయట. మంగళవారం చార్మినార్, లాడ్ బజార్లో షాపింగ్ చేయనున్న సుందరిమన్లు, చామల్లా ప్యాలెస్లో స్వాగత విందుకు హాజరు. సీఎం, సినీ, క్రీడా, ఇతరుల ప్రముఖుల పాల్గొనే అవకాశం. నేటి సాయంత్రం నాగార్జున సాగర్ కంటెస్టెంట్లు పోతా ఉన్నారట. ఇక అర్హతలో బాలికలు, ర్యాంకుల్లో బాలురు. ఇంజనీరింగ్లో 10కి 10 బాలులకే వచ్చినాయట. ఇక మన భాషలోనే ఆట ఆడుకుందాం. ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది గేమర్స్ ఏకంగా 39,000 కోట్ల గంటలు మొబైల్లో గడిపారంటే అతిశయోక్తి కాదట. కాబట్టి మనం తెలుగులో ఆడుకుందాం. సీఎంఓ కూర్పులో మార్పులట. సీఎంగా బాధ్యతలు నిర్వహించిన ఏడాదిని పూర్తయిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సీఎంఓ పనితీరును సమీక్షించి మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు సీఎంఓలోని విధులను ఆయన అధికారులకు ప్రభుత్వం బట్వాడా చేసింది. సీఎం ఆఫీస్లో ఇక సీతారామ 90% పూర్తి చేశాం. ప్రాజెక్టుకు సిడబ్ల్యూసి, హైడ్రాలజీ అనుమతులున్నాయి. కాంగ్రెస్ మంత్రులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని చెప్పేసి మాజీ మంత్రి కాళేశ్వరం విషయంలో ఇది చెప్పారు ఎందుకు? మీరు మేమే 90% పూర్తి అనుమతులు తెచ్చినామని చెప్పు. అనుమతులు 4 రూపాయలు కూడా లోటు జేబులు వేసుకోమని. పారిశ్రామిక వాడ సమస్యలే నిండా. ఇది రాష్ట్రంలోని అనేక పారిశ్రామిక వాడల పరిస్థితి. మౌలిక సదుపాయాలే కొరబడిన వైనం. పరిశ్రమలకు, కార్మికులకు అరాకొరగానే నీటి వసతి, రవాణా వసతి లేదు. రోడ్లను పట్టించుకునేవారు లేరు. అధ్వానంగా అంతర్గత రోడ్లు, మరుగునీటికి పరుగులు, వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్, డంపింగ్ వ్యవస్థల లేమితో ఇక్కట్లు. ఇండస్ట్రియల్ లోకల్ ఏరియా అథారిటీలకు నిధుల కొరత. ఇక ఋతుపవనాలు ముందుగానే నైరుతి ఋతుపవనాలు వచ్చినాయట. ఉదికు మంట, ఉదికు ఋతుపవనాలు ఇవి కలిపేసిన 2 కలిపి లేచారు. 2 ఇక్కడ సూర్యుడు, అక్కడ వానదేవుడు 2 కలిపి లేచారు.
మిక్స్ అయ్యి వచ్చి రైట్గా నమస్తే తెలంగాణ. ఇద్దరు జవాన్ల వీరమరణం, పాకిస్తాన్ డ్రోన్ శకలం తగిలి సురేంద్ర సింగ్ మెగా మృతి, ఎదురుకాల్పులో బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ దీపక్ కన్నుమూత అంటూ వార్త. మరో ఇద్దరు జవాన్లు చనిపోయారట. ఎరువుల గుట్టు ఎవరికెరక, మార్ఫెడ్ ఎరువుల రవాణా టెండర్లో గూడు పుటాని. తొలుత ఏడాది కాలానికే టెండర్ నేను ఒక మంచి డాక్యుమెంట్ రిలీజ్ చేయబోతున్నా, బహుశా ఈ పంచాయతీ అయిపోయాక రిలీజ్ చేద్దాం అనుకుంటున్నా. చాలా అద్భుతమైన డాక్యుమెంట్, కన్నులు బైర్లు గమ్మే డాక్యుమెంట్ ఒకటి. తొలుత ఏడాది కాలానికే టెండర్ నోటిఫికేషన్, తర్వాత దాన్ని 2 ఏళ్లకు సవరిస్తూ నిర్ణయం. 10 ఏళ్లుగా వార్షిక టెండర్ల విధానమే అమలు, ఇప్పుడు 2 ఏళ్లకు మార్చడంపై అనుమానాలు. టెండర్ అర్హత నిబంధనల్లోనూ గందరగోళం, ఒక్కో చోట ఒక్కో విధంగా పేర్కొన్న అధికారులు. ఎస్బీఐని కాదని ప్రైవేట్ బ్యాంకు డిపాజిట్లు పోతా ఉన్నాయట. మార్క్ఫెడ్ ఎరువుల రవాణా టెండర్లో గూడు పుటాని. లక్ష్యాన్ని ఛేదించాం, ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశాం, టెర్రరిస్టులను ఏరిపారేశాం. డీజీఎంఓ పాక్ పీఓకేలో 9 టెర్రర్ క్యాంపులపై దాడి, 100 మంది ఉగ్రవాదులను మట్టుపెట్టాం. 35 నుంచి 40 మంది పాకిస్తాన్ సైనికుల హతం, వారి వైమానిక స్థావరాలకు భారీ నష్టం. 5 భారత జవాన్ల వీరమరణం. పలు పాక్ యుద్ధ విమానాలను కూల్చేశాం, మనం పైలట్లు అందరూ సేఫ్గా తిరిగి వచ్చారు. పాక్ ప్రతిపాదనతోనే కాల్పుల విరమణ, మరోసారి ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు. భారత డీజీఎంఓ రాజీవ్ ఖాయ్ హెచ్చరిక. విజయం అంచున ఓటమి ఒప్పుకుంటున్నాం. భారత్కు ఇదో అలవాటుగా మారింది. విజయం అంచున ఓటమి ఒప్పుకుంటున్నామట. భారత్కు ఇదో అలవాటుగా మారింది. పాక్పై చేయి సాధించిన తర్వాత విరమణకు ఎందుకు ఒప్పుకున్నట్టు? గత అనుభవాల నుంచి పాఠాలు నేరకుండా మళ్ళీ అవే తప్పులా? మోదీ ప్రభుత్వంపై ప్రముఖ జియో స్ట్రాటజిస్టు బ్రహ్మ చెల్లాని విమర్శలు చేసిండట. అది అందరు తప్పు పడుతురు. మహేష్ని కాపాడుతా, 4 రోజుల్లో మండపల్లికి తీసుకొస్తా, సొంత ఖర్చులతో వైద్యం చేయిస్తా, సౌదీ రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న యువకుడికి వీడియో కాల్ ద్వారా కేటీఆర్ మాట్లాడినట, భరోసా ఇచ్చిందట. ఇక ఇంజనీరింగ్ కేటీఆర్ గారు నేను ఒక గుర్తు చేయదలుచుకున్నాను మీకు. మనం 2014 ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎన్ఆర్ఐ పాలసీ తీసుకొస్తామని చెప్పి ఒక మాట చెప్పినాం. కేరళ తరహాలో తీసుకొస్తామని కూడా రాసినాం. అది కనుక ఉంటే ఇవాళ మీరు వీడియో కాల్ చేసి ఓదార్చాల్సిన పని లేకుండే, సొంత ఖర్చులు పెట్టుకోవాల్సిన అవసరం కూడా నీకు లేకుండే ప్రభుత్వమే చేస్తుండే కదా. అక్కడ మనం విఫలమైనం. ఇంజనీరింగ్ టాప్ 10లో అబ్బాయిలే, అగ్రికల్చర్ ఫార్మసీ టాపు 10లో ఒకే అమ్మాయట. దళిత విద్యపై కాంగ్రెస్ కత్తి, ఎస్సీ గురుకుల కాలేజీల కుదింపు, 12 చోట్ల అడ్మిషన్లు నిలిపివేత. అలగనూరులో కో ఎడ్యుకేషన్ రద్దు, పలు కాలేజీల్లో గ్రూపుల ఎత్తివేత, నోటిఫికేషన్లను గందరగోళమట. ఇక 5 రోజులు వానలు, పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్లట. మల్లారెడ్డి ఇక ఫీజులు పాలమిండు పూలమిండు పైసలు గట్టి వసూలు చెప్తున్నా. ఇది నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి ఇవి చూద్దాం. పాకిస్తాన్ మెడల్ వంచడంలో ఎవరు బెటర్గా నిలిచారు? ఇబ్బంది ఉంటుంది. ఈ వడ్ల కొనుగోలు కాడ అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేయాలి. ఈ కొనుగోలు కేంద్రాల కాడ తడిసిపోయిన వడ్లతోటి నానా తంటాలు పడతా ఉన్నారు. ఈ వడ్ల కొనుగోలు కార్యక్రమం ఎందుకో దెబ్బతిన్నట్టు అనిపిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి సూచన, వాటిపైన తక్షణమే రివ్యూ నిర్వహించి ఆ వడ్ల కొనుగోలు కార్యక్రమాన్ని వేగవంతం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అలాగే అసలు ఈ పాకిస్తాన్ అంశం పైన ఈ పహల్గామ్ దాడి తర్వాత